మీ పేరు చెప్పండి సార్. నా పేరు రమేష్. రమేష్ గారు మీరేం పని చేస్తారండి? నేను ఎల్జీలో చేస్తాను. ఎల్జీలో చేస్తాను. సార్ చెప్పండి, ఇప్పుడు చూసినట్టయితే సంవత్సరం దాదాపుగా వచ్చి 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలలకి గత 5 సంవత్సరాలకి ఏమైనా తేడా కనబడుతుంది మీకు? అంటే తేడా కనిపిస్తుంది అంటే ప్రజెంట్ అంటే ఇదివరకంతా అప్పులు చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. సో మనకి రెవెన్యూ అనేది జనరేషన్ లేనప్పుడు మనకి ఖర్చు పెట్టడానికి కూడా ఉండదు, అప్పులు తెచ్చుకుని పెట్టాలి. సో ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అదే పరిపాలన అందించడం వల్ల దానివల్ల మనకి గ్రో అనేది వెంటనే కనిపించింది కదా. ముందు స్టేబుల్ అవ్వాలి కదా, స్టేబుల్ అయ్యాకే ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేకాని స్టేబిలిటీ లేకుండా నాకు అవి పంచి పెట్టలేదు ఈ పంచి పెట్టలేదని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది వాస్తవంగా కరెక్ట్ కాదనిపించింది నా అభిప్రాయం. ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కటి. ఇప్పుడు లేనివాడు ఏం చేస్తాడంటే నాకు పెట్టలేదని వాడు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఏంటంటే మనం అనుకున్నది మనకు జరుగుతుందా లేదా, మన పవర్ చూపించుకోవాలనేది వాడు ఆలోచన ఉంటుంది. ఒక మధ్య తరగతి రోడే ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే అటు ఖర్చు పెట్టలేదు ధైర్యం చేసి అలా అని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్ నుంచి అంతకంత సపోర్ట్ రావాలి, ఏదో ఒకటి ఉండాలి అనేది ఉంటుంది. బట్ ఏంటంటే సేమ్ టైము గ్రోత్ కూడా చూసుకుంటారు కదా. ఇప్పుడు కంపెనీస్ వచ్చి నేనే ఆ ఎంప్లాయీని, ఇక్కడ కంపెనీస్ వచ్చాయంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఉండలేదు. ఈ 5 ఏళ్లలో ఎంత తేడా వచ్చింది, గవర్నమెంట్లో చేంజెస్ రావటం వల్ల గ్రో అనేది చాలా కనిపించింది, డ్రాస్టిక్ చేంజెస్ కనిపించింది. ఇక్కడ అనేది మనకి ఏమి లేకపోవటం వల్ల, సపోర్ట్ లేకపోవటం వల్ల మొత్తం కంపెనీస్ అన్నట్టు వెళ్ళిపోయినాయి. రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయింది. లాస్ట్ 5 years చూసుకుంటే చాలా డ్రాస్టిక్గా ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది. సో అదే డెవలప్మెంట్ మనం ఇక్కడ ఎంతో కొంత చూసుంటే మనకు ఆ అవసరం వచ్చేది కాదు. మన గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాలి, మన గవర్నమెంట్ నుంచి ఏదో కొంత రావాలి, మనం దాని మీద ఆశించాలి అనేది ఉండదు. సో అది లేకపోవటం వల్ల ఏంటంటే జనాలు సఫరింగ్లో ఉన్నారు. ఏంటంటే రెవెన్యూ అనేది జనరేట్ అవ్వట్లేదు ఎక్కడ. సో అనేది అంత స్టెబిలిటీ వచ్చి నెక్స్ట్ 2 years మినిమం 2 years అనేది వదిలేసి వాళ్ళు ఎంతకంత చేయగలుగుతారు, ఏం కంపెనీస్ వస్తున్నాయి, రెవెన్యూ ఎంత వస్తుందని చూసుకున్నాక జనాలకి పరిపాలన ఎలా ఉంది ఏంటన్నది అప్పుడు తెలుసు. అందుకని స్టార్టింగ్లోనే ఇప్పటి వరకు అతను పంచిపెట్టాడు వీళ్ళు పంచిపెట్టట్లేదు అన్న మోటివ్లో అనుకుంటే మనం ఎప్పుడు గ్రో అవ్వాలి. ఈ 11 నెలల రోడ్లు కానీ ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ఓకే చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా వస్తుంది రెవెన్యూ అనేది మనం తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు రోడ్లు డెవలప్మెంట్ అయ్యి కానీ దాదాపు మన రాజధానిలో 58,000 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేశారు. ఆ రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? డెవలప్మెంట్ వల్ల మనకు లాభమా నష్టమా? డెవలప్మెంట్ ఉంటే మనం అదే కదా కోరుకునేది. ఇప్పుడు మనం వెళ్ళి మొత్తం ఇప్పుడు సెంట్రలైజ్ చేస్తారు. ఇదివరకు హైదరాబాద్ సెంట్రిక్గా మొత్తం డెవలప్మెంట్ అంతా అక్కడ చేశారు. ఇదివరకు ఏంటి లేబర్ మాత్రమే వాళ్ళకి పనులు లేక వలసలు వెళ్ళేవాళ్ళు. శ్రీకాకుళం నుంచి కానీ అనంతపురం నుంచి కానీ పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి అక్కడ కూలి పనులు చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, చదువుకున్న యువత కూడా అక్కడికి వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు మనకి యూఎస్ వెళ్ళిపోయి డెవలప్మెంట్ అంతా అక్కడ చూపిస్తున్నారు. మన మెయిన్ మేధావులంతా అక్కడికి వెళ్ళిపోవటం వల్ల యూఎస్ అనే డెవలప్, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. ఆ సపోర్ట్ మనకి ఇండియాలో లేకపోవడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ లేదు అనేది మనం చూసుకున్నాం. అదే సపోర్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా కానీ కంపెనీస్ కానీ ఇక్కడికి వచ్చినాయి అనుకోండి. సో వచ్చి యువత ఇక్కడ మనకి సొంత ఊర్లో మనం పని చేసుకుని మన తెలిసిన వాళ్ళు అనుభవం కాంట్రాక్టర్స్ని తిరగాలనుకున్నాడు ఎక్కడో ఏదో చేసుకుంటున్నాను ప్రభావం అన్న దాక్కుని చూపించుకోవాలని ఎవడు అనుకోడు కదా. ఇప్పుడు పండగకి వచ్చినప్పుడు మన ఊరు వచ్చినప్పుడు ఏంటి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది, నా ఊర్రా నా సొంత ఊర్రా అని. అదే మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు అంత ధైర్యంగా ఎవడొచ్చి ఏం చేస్తాడా అన్న ఫీలింగ్లో ఉంటుంది తప్పించి ఆ గట్ ఫీలింగ్ అనేది మన సొంత స్థలం అనేది. అలాగే ఇక్కడ మన డెవలప్మెంట్ అనేది మనకి జరిగితే మనకి అది హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎవడైనా ఫీల్ అవ్వాలి. నేనని కాదు, ఇప్పుడు నేను వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నా వలస వచ్చి, అంటే ఐ మీన్ వలస అంటే ప్రతి రోజులు ఉన్నాడు ఎవరైనా వలస అన్నట్టు. సో అలా కాదు కదా, నా సొంత స్థలం అనే ఫీల్ అవ్వాలి, నేనున్న చోటు నాకు అనేది నాకు డెవలప్మెంట్ కావాలి. అంతకంత డెవలప్మెంట్ నేను సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటాను, నా ఇల్లు నాది అంటే నేను వేరే అద్దెంట్లో ఉండాలనుకోనుకోవాలి. ఎప్పటికైనా మనకి ఫైనాన్షియల్ వెల్నెస్ వచ్చినప్పుడు మన సొంత ఇల్లు మన కుటుంబం సో అలాగే ఏదైనా అది మనం మన రాజధానికి ఆపాదించినా కానీ ఇంకోటి ఆపాదించినా కానీ సో అది అనేది ఉండాలి. ఎవరికైనా సొంత ఊరు సొంత ప్రదేశం అనేది డెవలప్ అవ్వాలి. సో మనతో పాటు మన పక్కన కూడా డెవలప్ అవ్వాలి అంతా. ఇప్పుడు కనుక చూసినట్లయితే బాబు గారు పోలవరం రాజధాని 2 కడతా ఉన్నారు, కట్టగలరని భావిస్తున్నారు. కట్టగలరంటే చెప్తున్నాను కదా సార్, ఇది వరకు బీజేపీ సపోర్ట్ అనేది లేదు. సెంట్రల్లో ఏంటంటే సింగిల్గా వాళ్ళు మెజార్టీ రావటం వల్ల వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు మనకి 2 times చూసుకున్నప్పుడు. ఈ టర్మ్ ఏంటంటే అది కీ రోల్ ప్లే చేయడం అనేది పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చిందా లేకపోతే చంద్రబాబుకి వచ్చిందా అనేది అది జనాలకు అందరూ మనం ఓట్లు వేసినాం. సో ఏంటంటే ఏదోటి మనకు అనేది మన రిక్వైర్మెంట్ అనేది అక్కడ కనిపించింది, మన సపోర్ట్ లేదా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, కంపల్సరీ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు విత్డ్రా చేస్తారు, వీళ్ళ సపోర్ట్ కొలాప్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.
సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెయ్యాలి మంచి చేయాలనుకున్నప్పుడు పవర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆర్టికల్ 370 సెంటర్లో చేసేసి పాకిస్తాన్ మీద ఎంత దమ్ముగా వాళ్ళు పోరాటం చేయగలుగుతున్నారంటే పవర్ ఉంటేనే చేయగలరు. పవర్ లేకుండా ఎన్నాళ్ళు మనం ఎంత దెబ్బలాడినా ఎవడు వాయిస్కి వాల్యూ ఇవ్వడు. సో అది వచ్చింది, దాన్ని నిలబెట్టుకుని వీళ్ళు ఏంటనే చూపించుకో. ఇప్పుడు పవర్లో లేనప్పుడు పవన్ కళ్యాణ్ అన్న అతను జగన్ తిట్టినా లేకపోతే చంద్రబాబుని ఎవడు పట్టించుకోడు, ఇక్కడ ఇంతేరా బాబు అనుకుంటాడు. అదే ఒకసారి పవర్లోకి వచ్చి అతను పల్లెటూర్లకు కానీ ఏదైనా కానీ అతను చేయగలిగింది చేస్తున్నప్పుడు సో ఇవాళ కాకపోవచ్చు, ఇవాళ రియల్ అవ్వచ్చు. ఎందుకంటే మీడియా ప్రొజెక్షన్ కానీ ఇంకోటి ప్రొజెక్షన్ కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడనో లేకపోతే మోడీ చేస్తున్నాడు లేకపోతే ఇంకో నెక్స్ట్ చేస్తున్నాడని చూపించుకోవచ్చు. బట్ రియల్ టైం కొన్ని నాళ్ళకి వచ్చేసరికి ఎవడు చేసాడు ఇది ఏం చేస్తున్నాడు అనేది తెలుస్తుంది, మెల్లమెల్లంగా తెలుస్తుంది. అది పోలవరానికంటే ఫండింగ్ అనేది వస్తే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది కాదండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముందు నుంచి అది పోలవరం అనేది నడుస్తుంది. అలాగే రాజధాని అనేది ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అనేది ఒక రోజులో ఒకడు వచ్చి డెవలప్ చేసింది కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పునాది వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో వచ్చి హైటెక్ సిటీ డెవలప్ చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చేసరికి అవుటర్ రింగ్ రోడ్లు కానీ ఈయన ఒక్కొక్కళ్ళు ఒక టైంలో ఒకళ్ళు మంచి చెయ్యాలి అనేది చేస్తేనే మనం ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఈ సొసైటీకి డెవలప్ అవ్వాలి, ఇది రిక్వైర్మెంట్ ఉంది చెయ్యాలని వాళ్ళ మనసులో పుట్టి చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇది ఒక్క రోజులో మనం కళ్ళు మూసి తెలిసేలోపు ఓవర్ నైట్లో ఎవరికి మాంత్రికులు కాదు కదా, ఓవర్ నైట్లో ఏది జరగదు. మనం అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ముందు మనకి మా అవేర్నెస్ ఉండాలి ప్రజలుగా, తర్వాత దాన్ని బట్టి మెల్లమెల్లగా స్లోగా గ్రోత్ అనేది. ఇప్పుడు కొంత ఇదివరకు ఆయన వేసాడు, కొంతవరకు చేశాడు, అవి ఫిజిరావస్థకి వెళ్ళిపోయింది. అవి ఎంతవరకు స్ట్రాంగ్నెస్ ఉంటుంది, ఎంతవరకు గులిపోద్దండి, మెల్లమెల్లంగా ఫ్యూచర్లో జరగడానికి ఛాన్స్ ఉంది.